హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సూపర్ సంగీ బ్లాగ్. సో ఈ బ్లాగ్ ఏంటంటే మేమైతే జెల్విఆర్కి అయితే వెళ్తున్నాము. అది కూడా సెకండ్ టైం. ఫస్ట్ టైం నేను థర్డ్ ఇంకా ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు అయితే వెళ్ళాము. సో గైస్, మేమైతే ఎలా ఎంజాయ్ చేస్తామో మీరు కూడా చూసేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ పక్కన బెల్ కూడా కొట్టేయండి. సో గైస్, మేము మీకోసం అయితే జెల్విఆర్ బ్లాగ్ అయితే చేస్తున్నాము. ఇంకా అల్ఫా మదర్ ది గ్రాండ్ మదర్ వీడియో అయితే చేసాము. ఆ వీడియో మీకు నచ్చినట్టయితే కూడా లైక్, షేర్, కామెంట్ చేసుకోండి. మేమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడైతే చాలా ట్రాఫిక్ గా ఉంది. మా చెల్లి అయితే వాటర్ తాగడానికి 4 తిప్పలు పడుతుంది ఐస్ బాటిల్తో. సో చూసారా ట్రాఫిక్ అయితే ఎంతలా ఉందో అసలు. అండ్ ట్యాంక్ బండ్ రోడ్ దగ్గరకు అయితే వచ్చేసాము. సో ఇక్కడ నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టము. అండ్ ఇది మార్నింగ్ కాబట్టి అంతలా ఆ ఫీల్ లేదు. అండ్ ఇక్కడ ఒక పక్క వాటర్, ఇంకో పక్క చెట్లను చూస్తే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ మాకైతే వెళ్ళేటప్పుడు చాలా యానిమల్స్, ఇంకా క్యామెల్స్, హార్సెస్ ఇవన్నీ కనిపించాయి. ఈ ట్యాంక్ బండ్లో ఇవి చాలా కామన్. అయితే జెల్విఆర్కి వచ్చేసాము. సో బయట నుంచి చూస్తేనే చాలా బాగా అనిపించింది జెల్విఆర్. సో గైస్, మేమైతే జెల్విఆర్ ముందైతే ఉన్నాము. ఇక్కడ టికెట్స్ కొంటున్నాము. సో టికెట్ ప్రైస్ వచ్చేసి ఒకరికి 550 అండ్ బిలో 3 feet ఉన్న వాళ్ళకైతే 450. అందుకని మా చిట్టతాలికి కూడా మేము మళ్ళీ టికెట్ తీసుకోవడానికి అయితే వచ్చాము. అండ్ నేను మా చెల్లి అయితే స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని అయితే రెడీగా ఉన్నాము. అండ్ మా పొట్టతల్లికి కూడా స్విమ్మింగ్ డ్రెస్ కొన్నాము. ఇక్కడ డ్రెస్సెస్ అయితే మనం ఫస్ట్ ఎక్కువ రేట్ కట్టి రిటర్న్ అయితే ఇచ్చేయాలి. అప్పుడు మనకి మనీ బ్యాక్ ఇస్తారు. అండ్ ఇక్కడైతే వేవ్ పూల్ ఉందంట. సో మేము వేవ్ పూల్కి వెళ్ళే ముందు మాజా అయితే కొనుక్కున్నాము. సో మాజా కొన్న తర్వాత అయితే మేమైతే ఫస్ట్ వేవ్ పూల్కి అయితే వెళ్ళిపోయాము. లిటరలీ మేము వచ్చే ముందు వీళ్ళు వేవ్స్ వేయలేదు. సో మేము వెళ్ళేటప్పుడు అయితే వేవ్స్ వేసారు. సో ఇక్కడ వేవ్కి ఒక టైమింగ్ అండ్ రెయిన్ డాన్స్కి అయితే ఒక టైమింగ్ ఉంటుంది. మేము వెళ్ళి కాసేపు వేవ్ పూల్లో అయితే ఆడుకున్నాము. ఇక్కడ మేము ములిగి ఫోన్లో కెమెరాలో మేము కనిపిస్తున్నామా లేదా వాటర్లో అయితే ట్రై చేసాము. కానీ నో, అది వర్కౌట్ కాలే. అండ్ వేవ్ పూల్ తర్వాత మేమైతే రెయిన్ డాన్స్కి అయితే వెళ్ళాము. కానీ నాకు తోడు ఎవరు లేరు డాన్స్ చేయడానికి. సో మా చెల్లి వేస్తా అన్నది. తర్వాత అక్కడ అందరినీ చూసి అయితే సిగ్గుపడింది. సో నేను మా చిట్టి తల్లి అయితే డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నాము. కానీ మా చిట్టి తల్లి అయితే ఆ వాటర్, ఆ జనాలను అయితే చూసి భయపడింది. సో డాన్స్ వేయంటే కూడా వేయలేదు. చూడండి ఎలా భయపడి ఏడుస్తుందో. అండ్ ఇక్కడ రెయిన్ డాన్స్ కూడా చాలా బాగుంది. రెయిన్ డాన్స్లో ఆడడానికి నాకు కంపెనీ ఎవరు ఇవ్వలేదు. కానీ వీ ఎంజాయ్డ్ ఎ లాట్. సో డాన్స్ వేసిన తర్వాత మేమైతే రైడ్స్ ఎక్కడానికి అయితే వెళ్దామని అనుకున్నాము. సో రైడ్స్ ఎక్కడానికి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి అలా రెయిన్ డాన్స్లో కాసేపు అయితే ఎంజాయ్ చేసాము. ఇక్కడ నేను మా చెల్లి అయితే ఇక్కడ ఒక జారబండ టైప్ ఉంది స్లైడ్. సో అది ఎక్కుదామని ట్రై చేసాము. అండ్ ఈ మెట్లు ఎక్కడానికే మా ఓపిక అంతా అసలు వృధా అయిపోయింది. అండ్ ఎక్కి జారేటప్పుడు అయితే ఒక ఫ్యూ సెకండ్స్లో అయితే అయిపోయింది. ఎక్కడం మేము చాలా హార్డ్గా ఉంది. అండ్ జారడం అయితే చాలా సింపుల్గా ఉంది. సో నాకు ఇది ఒకటే నచ్చలేదు. I'm in love with the shape of you. We push and pull like a magnet do. Although my heart is falling too. I'm in love with your body. మేమైతే ఇక జారబండ మీదకైతే వచ్చేసాము. ఇక్కడైతే వాటర్ కూడా ఉన్నాయి. సో ఇట్స్ సంథింగ్ స్పెషల్. అండ్ నాకైతే ఫస్ట్ భయం వేసింది కిందికి చూడగానే. ఇది ఒక ఎలా పడిపోతామో అన్నట్టుంది. అండ్ నాకు భయంతో ఫోన్ కెమెరా పట్టుకొని కూడా రాలేదు. సో అందుకనే నార్మల్గా పట్టుకున్నాను. సో స్టార్ట్ అయిన తర్వాత అయితే ఫస్ట్ ఏదో కింద అలా పడిపోతున్నాం అనిపించింది. నేను సీదా వచ్చి వాటర్లో మునిగిపోయాను అంతే. తర్వాత మా చెల్లి వస్తుంది. సో నేనైతే మా చెల్లిని కూడా రికార్డ్ చేశాను. తనైతే చాలా భయపడింది రానికి. మాకు చిన్న చిన్న ఎంజాయ్స్ అయినాయి. బట్ ఈ సంతోషం బదులు మేము అది పట్టించుకోలేదు.
రాణికి అయితే చాలా భయపడింది. అండ్ తీరా వచ్చిన తర్వాత ఆమె కూడా అలానే వాటర్ మునిగిపోయింది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మెయిన్‌గా ఈ రైడ్ అయితే ఎక్కడ మర్చిపోకండి. ఇది చాలా బావుంటది ఈ రైడ్. ఈ ట్యూబ్ కోసం ఎంత లైన్ ఉందో చూసారా? మాకు ఇక్కడ ఫోన్ తీసుకెళ్ళాలంటే నాకు భయమేసింది. కానీ సెకండ్ టైమ్ అయితే నేను ఫోన్ తీసుకెళ్ళాను. సో అది కూడా రికార్డ్ చేశాను. అది కూడా చూడండి. తర్వాత నేను మా పాపని ఎత్తుకొని అయితే కిడ్స్ పూల్‌కి అయితే వెళ్ళిపోయాము. సో మా చిట్టి తల్లి అయితే చాలా ఎంజాయ్ చేసింది అండ్ చాలా భయపడింది. ఇక్కడైతే నేను శివగామి, ఇంకా మా చిట్టి తల్లి అయితే బాహుబలిలాగా ఉంది. ఇప్పుడు చూడండి, వాటర్‌లో ముంచితేనే చాలా ఏడ్చింది. మా చెల్లి దగ్గర ఉన్నది చాలా తక్కువ, నా దగ్గర ఉన్నది చాలా ఎక్కువ. సో ఆఫ్టర్ మేమైతే చాలాసేపు ఈ కిడ్స్ పూల్లో అయితే ఆడుకున్నాము. ఎవరికైతే చిన్నపిల్లలు ఉన్నారో వీళ్ళు కిడ్స్ పూల్లో ఆడుకోవచ్చంట. సో ఇక్కడ చేపది ఒక మౌత్ ఉంది, అందులోకి వెళ్ళి రానికి నేను ట్రై చేశాను, బట్ అది వర్కౌట్ కాలేదు. తర్వాత ఇక్కడ ఒక రింగ్ ఉంటే నేను అది ఎక్కేసి మా చెల్లికి ఇచ్చేసాను. మా పాప అయితే చాలా ఏడ్చింది అక్కడ ఉన్నదంతా భయపడి. సో నేను మా చెల్లి అయితే కిడ్స్ పూల్ అన్ని రైడ్స్ బాగా ఎక్కేసాము. రైడ్స్ ఎక్కి అలసిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ ఒక ఉయ్యాల ఉంది. సో ఇది ఉయ్యాల కాదు, నేనైతే సీసా అంటాను దీన్ని. తర్వాత మేమైతే లంచ్ చేయనీకైతే వచ్చేసాము. ఇక్కడ ప్లేట్ నూడిల్స్, హాఫ్ ప్లేట్ నూడిల్స్ అయితే 50. మేము లంచ్ చేసిన తర్వాత నేను మా చెల్లి నా జుట్టుకి ఎక్కువ రింగులు వచ్చినాయా, తన జుట్టుకి ఎక్కువ రింగులు వచ్చినాయా అని కొట్టుకుంటున్నాము. అంటే ఆ సిస్టర్ అది. తర్వాత మా పాప అయితే గార్డెన్ పూలు తెంపుకుంటూ ఆడుకుంది. అండ్ ఈ స్లైడ్ అయితే మీరు మెయిన్లీ ట్రై చేయాల్సింది. నాకు ఫస్ట్ చూడంగానే భయం వేసింది, తర్వాత ఒకసారి ట్రై చేద్దామని అయితే అనుకున్నాను. ట్రై చేశాను, అది ఫస్ట్ కొంచెం భయం వేసింది, కానీ తర్వాత ఇట్స్ ఓకే. కిడ్స్ పూల్లో ఈ బకెట్ అయితే మీరు ట్రై చేయాలి, కానీ ఇది కొంచెం డేంజర్. ఈ సింగిల్ ట్యూబ్ అయితే మేము ట్రై చేసాము. నాకు ఫస్ట్ బాగానే అనిపించింది, కానీ తర్వాత పడిపోయింది. మా చెల్లి ఎక్కనో అన్నది, కానీ తనకు కూడా బాగా అనిపించిందంట. అండ్ ఇది ఎక్కడానికి మనమైతే 4 floors ఎక్కాలి. నేను మా చెల్లి 3 floors ఎక్కడానికే ఇబ్బంది పడతాము. సో మా చెల్లి అయితే మళ్ళీ ఎక్కుదామంటే మళ్ళీ ఎక్కాను, కానీ మళ్ళీ పడిపోయాను. తర్వాత ఇక్కడ మా పాపనైతే ఉయ్యాల ఎక్కించాము. సో తను చూసారా ఎలా ఊగుతుందో. నేను మా చెల్లి సెకండ్ టైం మళ్ళీ ఈ ట్యూబ్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఎక్కిన తర్వాత నేను ఫోన్ తీసుకొని ఇది రికార్డ్ చేశాను. ఫస్ట్ మళ్ళీ మధ్యలో ఒకసారి ఇలా స్లిప్ అయింది, కానీ పర్లేదు, ఇదైతే బాగానే ఉంది. తర్వాత నేను మళ్ళీ స్ట్రైట్ ట్రై చేశాను. ఇది నేను లాస్ట్ టైం అని మళ్ళీ ఒకసారి ట్రై చేశాను. సో తర్వాత మేమైతే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాము. కానీ నాకైతే ఈ జెల్వేర్ అనేది చాలా నచ్చింది. మా చెల్లి కొంచెం కోతిగా ఒకటి చేస్తుంది. అండ్ తర్వాత మేమైతే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. వెళ్ళేటప్పుడు ఎంత సరదాగా వచ్చామో వెళ్తున్నప్పుడు అంత బాధగా ఉండే, కానీ ఎవరికైనా అది అలానే ఉంటుంది అనుకోండి. తర్వాత మేమైతే వెళ్ళడానికి ఎంట్రన్స్ ఒక దగ్గర, ఎగ్జిట్ ఒక దగ్గర ఉండే. నేను అయితే తలదూకుంటున్నాను ఇక్కడ. సో ఎగ్జిట్కి మేమైతే వచ్చేసాము. ఆఫ్టర్ దట్ మేమైతే చాలా బాధగా ఫీల్ అయ్యాము, అప్పుడే ఇంత తొందరగా అయిపోయిందని. సో తర్వాత నేను అంబేద్కర్ అయితే షూట్ చేశాను. నేనైతే అంబేద్కర్ అయితే బిగ్ ఫ్యాన్ని. తర్వాత ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ ఉంటుంది, ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. నేను కూడా షూట్ చేసి మీకు చూపిస్తాను. నేను మా చెల్లి అయితే మెట్రో బస్ అయితే ఎక్కేసిన తర్వాత బయటకు వచ్చాక ఎలాగో ఐస్ క్రీమ్ తినాలని ఐస్ క్రీమ్ తిని మేమైతే వ్లాగ్ని అయితే ఎండ్ చేయాలనుకుంటున్నాము. సో మా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్ గైస్.